వెల్కమ్ టు వస్తు జీవనం. ఈరోజు మన కస్టమర్ ఈ స్థల పరిశీలన కోసం మనల్ని ఆహ్వానించడం జరిగింది. చూడండి, ఇక్కడ ప్రముఖంగా చూసేటువంటి స్థలం ఏదైతే ఉందో ఈ స్థలం గురించి మీకు ఒక వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా సరే సౌత్ వెస్ట్ కార్నర్ కానీ సౌత్ ఈస్ట్ కార్నర్ కానీ తీసుకునే ముందర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఈరోజు ఈ స్థలాన్ని మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఇది 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగి ఉన్నటువంటి స్థలం. చూడండి, ఆ రోడ్డు ఏదైతే ఉందో అది వెస్ట్ వైపు ఉన్నటువంటి రోడ్డు. అంటే ఈ టోటల్ ఫ్లాట్ వెంచర్కి ఏదైతే ఉందో అది ఒక ప్రధానమైనటువంటి రహదారి. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ దారి ఏదైతే ఉందో ఇది మనకు బైపాస్, అంటే హెవీ వెహికల్స్ నడిచేటువంటి ఒక ప్రధానమైనటువంటి రహదారి. ఇప్పుడు చూడండి, ఈ కార్నర్కు అంటే సౌత్ వెస్ట్ కార్నర్ అయినటువంటి ఈ స్థలం ఏదైతే ఉందో ఇది నైరుతి స్థలంగా పరిగణించడం జరుగుతూ ఉంది. మరి వారు ఈ స్థలం మేము తీసుకోవాలా లేదా అని నన్ను స్థల పరిశీలనకు ఇక్కడికి పిలిచినప్పుడు వీరికి మంచి చేసేటువంటి మాటలే నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరికైనా సరే, నా కస్టమర్లకు ఎప్పుడైనా సరే వారికి ఆ స్థలం యోగిస్తుంది అంటే మాత్రమే నేను సజెషన్ ఇస్తాను తప్ప గుడ్డిగా ఎప్పుడూ కూడా వారికి చెప్పడం జరగదు. ఈ స్థలాలు నా కస్టమర్లకు అనుకూలించినప్పుడు మాత్రమే వారికి నేను సజెషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను చెప్పదలుచుకున్నాను అంటే, అక్కడి నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అటు నుంచి వచ్చి ఈ వెంచర్లోకి వెళ్ళేదానికి ఉండేటువంటి రహదారి ఏదైతే ఉందో ఈ కార్నర్లో తిరిగేటువంటి వెహికల్ ఈ స్థలానికి ఖచ్చితంగా 20 డిగ్రీలు ఆగ్నేయానికి తిరిగినటువంటి స్థలము దక్షిణం వైపు పూర్తిగా, అంటే 4 భాగాలు నైరుతి, దక్షిణం వైపు 3 డిగ్రీల నైరుతి అనేటువంటిది పడమర వైపు ఉంటుంది. ఆ వెహికల్స్ ఇటు వెళ్ళేటప్పుడు మొత్తం కూడా ఈ నైరుతి భాగాన్ని హిట్ చేస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే నైరుతి భాగానికి పడేటువంటి వీధి పోట్లు ఈ స్థలానికే కాదు, ఈ స్థలంలో నిర్మించేటువంటి గృహాలకు కూడా మంచి చేయవు అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి గుడ్డిగా మనం దిక్కులను నిర్ణయం చేయకుండా కంపాస్కి అనుగుణంగా ఈ స్థలాన్ని చూసినప్పుడు 20 డిగ్రీలు అంటే దక్షిణం వైపు నైరుతి తిరిగిపోయి ఉంటుంది. హెవీ వెహికల్స్ తిరిగేటువంటి రోడ్డు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఈ రోడ్డు వెహికల్స్ చూపులన్నీ కూడా ఈ కార్నర్ స్థలానికి పడి ఇందులో ఈ స్థలం కొనుగోలు చేసినా సరే, ఇందులో గృహ నిర్మాణం చేపట్టినా సరే ఇది అనుకూలించకుండా వెళ్ళిపోతూ ఉంటాయి అని నేను చెప్తూ ఉంటాను. ఒకవేళ ఇందులో మనం గృహ నిర్మాణం చేపట్టవద్దా అంటే ఖచ్చితంగా నిర్మాణం చేపట్టవచ్చు. కాకపోతే స్థలం అనేటువంటిది వృధాగా మనము విడిచిపెట్టవలసి ఉంటుంది. ఇటు ఈ రోడ్డు నుంచి ఇంత స్థలము, ఇటు ఈ రోడ్డు నుంచి ఇంత స్థలం వదిలిపెట్టి మన గృహ నిర్మాణం అనేది చేపట్టాలి. ఇంత ఖర్చు పెట్టి తీసుకునేటువంటి స్థలాలు వృధాగా మనం వదలడం అంటే ఎవరికైనా సరే బాధగానే ఉంటుంది. కాబట్టి ఈ స్థలాన్ని వద్దు అని నేను చెప్పడం జరిగింది. ఇందులో మనం సగం